ఎంతవరకు సమంజసం? ఆయన వెళ్ళిన తీరు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక వర్షన్ వినిపించింది, అల్లు అర్జున్ వెళ్ళిన క్రమంలో పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ సరైన టైంలో ఇవ్వలేదు అనేది. సో ఇది ఆయన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అది ఇన్ఫర్మేషనా లేకపోతే పర్మిషనా, దాంతో పాటు లీగల్ గా ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొద్దిసేపటి క్రితం రోహిత్ చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో రాబోతున్నాయి. విచారణకు వస్తున్న నేపథ్యం అయితే ఎస్ మనోజ్. సో అల్లు అర్జున్ కూడా అక్కడి నుంచి చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించి అక్కడ వైద్య పరీక్షల తదనంతరం ఆయన నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎటు చూసినా నలువైపులా అష్టదిగ్బంధనం అయిపోయారు. 8 దిక్కులా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి అవకాశం అనేది లేదు. అష్టదిగ్బంధనం అయిపోయారు అల్లు అర్జున్. ఎటు చూసినా కూడా అవకాశం అయితే లేదు. హైకోర్టులో కూడా ఆయన పైన నో అరెస్ట్ అంటూ అడుగుతున్నారు. సోమవారం వరకు అరెస్ట్ చేయదంటూ ఆయన తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి నో అరెస్ట్ అనే వాదన ఇక్కడ కొనసాగపోవచ్చు. ఒకవేళ కనుక కోర్టు కూడా చాలా క్లియర్గా అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నో అరెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ కనుక మీరు ఏమైనా వేయాలనుకుంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, అంటే క్వాష్ పిటిషన్ వెళ్ళే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ అయితే అంత ఈజీగా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కనుక బెయిల్ పిటిషన్కి వెళ్తే బెయిల్ పిటిషన్ ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఎస్ సార్, గాంధీ హాస్పిటల్ తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు మోహరించారు. ఎస్, గాంధీ హాస్పిటల్ నుంచి ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, గాంధీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అల్లు అర్జున్ అక్కడ తీసుకురాబోతున్నారా? ఎస్, ఏం తెలుస్తోంది? అల్లు అర్జున్ ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్ అల్లు అరవింద్ కూడా గాంధీ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. సో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించి నాంపల్లి కోర్టులో స్పెషల్ కోర్టుకు తరలించి అక్కడ న్యాయమూర్తి అల్లు అర్జున్ ని హాజరుపరచనున్నారు. ఈ నెల 4న జరిగినటువంటి పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతుందో ఆ కేసును కూడా విచారించనున్నారు న్యాయమూర్తి. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ నేపథ్యంలోనే అరెస్ట్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఇక్కడికి గాంధీ ఆసుపత్రికి కూడా అల్లు అర్జున్ ని తరలించారు. అల్లు అర్జున్ వైద్య పరీక్షల అనంతరం స్పెషల్ కోర్టుకు నాంపల్లికి తరలిస్తారు. అక్కడ తీర్పును బట్టి ఒకవేళ 14 రోజుల రిమాండ్ కూడా అంటున్నారు. సో ఒకవేళ ఉన్నత న్యాయస్థానం కనుక ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ విధిస్తే కనుక అట్టించడే చెంచల్ కూడా జైలుకు కూడా అల్లు అర్జున్ తరలించేటువంటి అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తా ఉన్నాయి. మనోజ్, ఒక పక్క అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూనే నేను కడిగిన ముత్యంగా బయటకు వస్తానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూనే ఆయన ఒక టీషర్ట్ కూడా ధరించినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి కూడా ఆ టీషర్ట్ లో లోగో కూడా కనిపిస్తా ఉంది. ప్లస్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎలా అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారో గాంధీ ఆసుపత్రిలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్యలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు అల్లు అర్జున్ కి. ఈ నేపథ్యంలో ఇక్కడికి కొంతమంది ఫ్యాన్స్ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కట్టడి చేసేందుకు కూడా పోలీసు ఉన్నతాధికారులు అలాగే పోలీసు వర్గాలు కూడా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నాయి. ఓ పక్క ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అక్కడికి ప్రముఖ నిర్మాతలు అలాగే సినీ వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. ఆయనకు అంటే అల్లు అర్జున్ కి సంఘీభావం తెలిపేందుకు ఆయనకు సపోర్ట్ చేసేందుకు చాలా మంది కూడా సినీ ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెంటనే సో అక్కడ ఎక్కువగా కనుక మనకు టైం చేసినట్లయితే ఎక్కువ సమయం అక్కడ గడిపినట్లయితే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు అల్లు అర్జున్. మనం చూడొచ్చు 3 అంచెలుగా కూడా సెక్యూరిటీ సిబ్బంది కూడా పనిచేస్తా ఉన్నారు. అలాగే 3 అంచెలుగా కూడా పోలీసు వారు కూడా ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద ఒక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 2వ గేట్ సో మనకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వాళ్ళు వాళ్ళ చేతిలో మనం లాఠీలు చూడొచ్చు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టును నిర్వహించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశాన్ని ఒక కుదిపినటువంటి పుష్ప 2 సినిమాలను తీసినటువంటి హీరోగా ఆయన వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ రికార్డులు కూడా ఛేదించారు. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లను అరెస్ట్ చేసి వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకి తరలిస్తూ ఉంటారు. కానీ ఉస్మానియా కాకుండా గాంధీకి తరలించడం వెనుక ఏంటి? గాంధీకి ఎందుకు తరలిస్తున్నట్టు? ఎస్ మనోజ్, ఉస్మానియాకైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఉస్మానియాకి కొంచెం దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం, సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి గాంధీ హాస్పిటల్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో కేవలం
కిలోమీటర్ల లోపలనే ఈ యొక్క పోలీస్ ఈ యొక్క ఆసుపత్రి ఉన్నందున, ప్రభుత్వ ఆసుపత్రి అయినందున సో ఇక్కడ ఆయనను ఇక్కడికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. సో ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి నుంచి ఆయనను నాంపల్లి స్పెషల్ కోర్టుకు కూడా తీసుకువెళ్లేటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది మనోజ్. విజయ్, ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఎటువంటి పోలీసుల మోహరింపు ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, 3 అంచెలుగా కూడా పోలీసు వారి భద్రతా వలయాన్ని అయితే సృష్టించారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి బంధువులు కానీ, వాళ్ళ సన్నిహితులు కానీ వస్తున్నటువంటి రిజల్ట్స్ వచ్చు. వాళ్ళ మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు గాంధీ ఆసుపత్రి వద్దకు. అండ్ ఎవరిని మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా తీవ్ర మనస్తాపం అయితే చెందుకున్నారు. ఎందుకంటే ఒక పుష్ప 2 సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ పేరైతే మారుమోగిపోయింది. అలాంటి సందర్భంలో ఇలా ఈ దుర్ఘటన అంటే వాళ్ళకి అల్లు అర్జున్ సన్నిధులకైతే ఇది ఒక చేదు వార్తనే చెప్పుకోవాలి. అభిమాన తారాగణానికి కానీ, అభిమానులకు కానీ, సో ముఖ్యంగా చూస్తున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అల్లు అర్జున్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో అలాంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా తీవ్రంగా బాధపడేటువంటి అంశమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఎవరు ఊహించలేదు, కనీసం ఎవరు తలుచుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రి తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కనబడుతోంది. ఎస్, పోలీసులతో అల్లు అర్జున్ వాగ్వాదం దిగుతున్నారు, బయట అభివాదం చేస్తున్నారు ఫ్యాన్స్ కి. పోలీసులతో వాగ్వాదం దిగే సమయంలో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి స్టేషన్ నుంచి తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, అల్లు అర్జున్ అరెస్ట్ ఖాయంగా కనబడుతుంది. అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలించడం ఖాయం కనబడుతుంది. అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకి తరలించడం ఖాయంగా కనబడుతోంది. ఆయన వెంట ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఏసీపీ, చిక్కడపల్లి ఏసీపీ ఆయన వాహనంలోనే ఆయనతో పాటుగా కూర్చున్నారు. ఆయన కొంత పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. డెఫినెట్ గా అష్టదిగ్బంధనం, పుష్ప అష్టదిగ్బంధనంలోనే అయ్యాడు. పుష్ప అష్టదిగ్బంధనంలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏ అవకాశం కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ చాలా ఈజీగా ఇక జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి నో అరెస్ట్ అనేది చెల్లుబాటు కాదు. బెయిల్ వస్తుందా అంటే ఈ సెక్షన్లో బెయిల్ అంత ఈజీగా రాదు. క్వాష్ పిటిషన్కి వెళ్దామా అంటే క్వాష్ కూడా అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఎటు చూసినా అల్లు అర్జున్ అష్ట దిగ్బంధనానికి లోనయ్యాడు. అల్లు అర్జున్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దాదాపుగా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లేసరికి సాయంకాలం అవుతోంది. ఇక బెయిల్ కాదు కదా, ఏది ఉండదు. ఇక పైన అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. చెంచల్ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం కనబడుతుంది. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ వెంట కొన్ని పదుల సంఖ్యలో పోలీస్ వాహనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అక్కడ, అల్లు అరవింద్ కూడా ఉన్నారు, మీకు కనబడుతుంది. అల్లు అరవింద్ అక్కడ బ్లూ షర్ట్ లో ఉన్నారు. పోలీసు వాహనంలో కూడా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అల్లు అరవింద్ బయటే ఉండి ఆ వాహనంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ తో మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి లోపలికి వెళ్తున్నారు. ఎస్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్తున్నారు గాంధీ హాస్పిటల్కి. ఆయన తరలిస్తున్నారు. పక్కనే అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ తరలించారు. ఇక క్లోజ్, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ జైలు తరలించడం ఖాయం. ఇక్కడ మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. వైద్య పరీక్షలు చేశారన్నప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గ్యారంటీ. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నో అరెస్ట్ అనేది ఉండదు.